ఆయనకు అలా చెల్లింది. ఆయనకీ గురువు ఉన్నాడు. ఎవరో తెలుసా? పరమేశ్వరుడే. ఏనాడు అరుణాచలం అన్నప్పుడు ఆయన మనసులో పొంగొచ్చిందో ఆనాడు పరమేశ్వరుడు గురువుగా నిలబడ్డాడని గుర్తు. తప్ప ఆయనకి గురువు లేడు, మాకు గురువు అక్కర్లేదు, ఆయనకి మంత్రం లేదు, మాకు మంత్రం అక్కర్లేదు అని అనకూడదు. రమణులే చెప్పారు ఒకప్పుడు తన మేనల్లుడి సంధ్యావందనం మానేస్తే. అందుకే లోకంలో అన్నిటికన్నా పెద్ద హెచ్చరిక ఏమిటో తెలుసా? జ్ఞానిని అనుకరించవద్దు. జ్ఞానిని అనుకరించలేవు, అజ్ఞానిని అనుకరించవద్దు. ఈ రెండు హెచ్చరికలు వేదాంతంలో. బాగా జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవలసినవి ఇవే. రమణ మహర్షి యొక్క జీవితాన్ని నువ్వు తెలుసుకో, తప్పులేదు. రమణులు అంత గొప్పవారయ్యారంటే ఆయన గత జన్మలలో చేసిన సాధనా బలం ఒక జన్మలో ఆయన ఆ స్థాయికి తీసుకెళ్ళింది తప్ప, రమణ మహర్షి అలా చేశారు కాబట్టి నేను కూడా అలా చేయగలనని అనుకున్నావో ఒక గంట నిలబడలేవు ఆయనలా. ఒక జ్ఞానిని నువ్వు అనుకరించలేవు, నీకు సాధ్యం కాదు. పాతాళలింగం దగ్గర ఆయన కూర్చున్నట్టు నువ్వు వెళ్ళి కూర్చుంటావు ఆయన డొంకలో? తేళ్లు జర్రిలు కొరుకుతుంటే కూర్చోవడం నీకు సాధ్యమా? జ్ఞానిని అనుకరించరాదు. నువ్వు జ్ఞానివైతే నువ్వు అలా నిలబడగలవు. అజ్ఞానిని అనుకరించవద్దు. అజ్ఞాని ఒక ఎక్స్ట్రీమ్. వాడు తగ్గని అక్కర్లేదంటాడు, సంధ్యావందనం అక్కర్లేదు అంటాడు, భగవంతుడు ఏమిటంటాడు, దేవుడు ఏమిటంటాడు. వాడిని అనుకరించవద్దు, జ్ఞానిని అనుకరించలేవు. ఈ మధ్యలో నీ సాధన ఉంటుంది. ఈ సాధన చేత నువ్వు జ్ఞానివి కావాలి. భక్తితో కూడిన కర్మాచరణము వలన ఈశ్వరానుగ్రహంతో ఎప్పుడో జ్ఞానం ఏర్పడుతుంది. ఆ జ్ఞానం ఏర్పడడం అన్నది ఎలా ఉంటుందో తెలుసా? ఇక మరుపునకు రాదు. ఇక తెలిసిపోతుంది నేను ఆత్మ, నేను శరీరం కాదని. మీకు తేలిక ఉదాహరణ ఒకటి చెప్పాలనుకోండి. నాకు 25 ఏళ్ళు వచ్చే వరకు నేను పెళ్లి చేసుకోలేదు. 25 ఏళ్ల వరకు. అదే పెద్ద గొప్ప విషయం కాదు. 25 ఏళ్ళు వచ్చేవారు ఎవరు చేసుకోరు. నేనే గొప్ప అనుకుంటున్నానని మీరేమనుకుంటున్నారేమో. 25 ఏళ్ల తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. అప్పుడు 25 ఏళ్ల వరకు నాకు గుర్తుండేది నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. నా పెళ్లి అయిపోయిన తర్వాత కూడా ఒకానొక సందర్భంలో తెలియక ఒకళ్ళు మా ఆఫీస్కి వచ్చి ఏమంటే మీకు పిల్లనిద్దామని వచ్చామండి అని చెప్పి ఫోటో అవి పట్టుకొచ్చారు. నేను అప్పుడు వాళ్ళ దగ్గర ఫోటో జాతకం తీసేసుకుని రండి తప్పకుండా మాట్లాడదామని చెప్పి వాళ్ళని పిలిచాను అనుకోండి. వాళ్ళు ఈవిడెవరు అంటే అయ్యో మర్చిపోయిన సుమండి నాకు పెళ్ళయింది అంటానా? ఒకసారి పెళ్ళైతే జీవితాంతం గుర్తుంటుంది నాకు పెళ్ళి అయిపోయింది. నేను తండ్రిని అయితే నాకు జీవితాంతం గుర్తుంటుంది నేను తండ్రిని అయిపోయాను అని. నేను తాతనైపోతే నాకు జీవితాంతం గుర్తుంటుంది నేను తాతనైపోయాను అని. ఏమంటే మీరు తాత అయ్యారా కోటేశ్వరారు అని అడిగారు అనుకోండి. నేను తాతనయ్యానా అంటారా అని గంటసేపు ఆలోచిస్తారేంటి? అయ్యానండి అని వెంటనే చెప్తారా చెప్పరా? అలాగే భగవత్ సంబంధమైన జ్ఞానము కలిగి ఆత్మయే నువ్వు, శరీరము కాదు అని ఎరుకలోకి వస్తే ఇక శరీరము నేననడు, ఆత్మ నేను అనుభవంలో ఉండిపోతాడు. అది కృతకంగా అంటించుకుంటే రాదు. అది ఈశ్వరుడు యొక్క అనుగ్రహం చేత వస్తుంది. ఆ ఈశ్వరానుగ్రహం దేని వల్ల వస్తుంది? భక్తితో కూడిన కర్మాచరణ వలన వస్తుంది. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటి? వేదం ఎలా చెప్పిందో అలా బతకడం. మా నాన్నగారు చదువుకోరా అన్న మాటలో కొన్ని అంతర్లీనమైన విషయాలు ఉన్నాయి. నా జేబులో 10 రూపాయలు పెట్టి మా నాన్నగారు నాన్న బాగా చదువుకో అని చెప్పారు. బాగా చదువుకో అంటే ఏంటి దాని అర్థం? నువ్వు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నీకు విపరీతమైన దాహం వేసి నీళ్లు దొరకకపోతే ఈ 10 రూపాయల్లో నువ్వు సోడా కొనుక్కుని తాగు. ఎప్పుడైనా నేను నిన్ను స్కూల్కి పంపించడానికి పంపుతున్నటువంటి రిక్షా రాకపోతే నువ్వు ఓ 2 రూపాయలు పెట్టి రిక్షా ఎక్కి ఇంటికి వచ్చేయి. అంతేకాని మా నాన్నగారు జేబులో పెట్టి చదువుకో అన్న మాటకు అర్థం 10 రూపాయలు నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుని వాడి డబ్బు కోసం వచ్చేయి అని కాదు. అలాగే భక్తితో ఉండు అన్న మాటకు అర్థం ఏంటంటే మీ చిత్తం వచ్చినట్టు ఉండమని కాదు. వేదం ఎలా చెప్పిందో అలా బతకమని. వేదం ఎలా చెప్పిందో అలా బ్రతికితేనే పండుతుంది, ఉండగలరు. అలా లేనివాడు పండలేడు, అది కుదరదు. దేనికైనా మార్గం ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకోండి. మార్గము తప్పిన వాడు లక్ష్యమును చేరలేడు. కేవలం నడిస్తే అన్నవరం వెళ్ళరు, అన్నవరం వైపుకి నడిస్తే అన్నవరం వెడతారు. అన్నవరం వైపుకి నడవడం మానేసి నేను నడుస్తున్నాను కదండి అని ఇంకో దిక్కుకి నడిస్తే మీరు బెంగళూరు ఎడతారు, లేకపోతే చెన్నై ఎడతారు. అన్నవరం మాత్రం మీకు రాదు. బతికున్నన్నాళ్ళు నడిచిన అన్నవరం రాదు. కన్యాకుమారి కూడా వచ్చేస్తుంది, ఇంకా సముద్రాన్ని కూడా దాటిపోతే శ్రీలంక కూడా వచ్చేస్తుంది తప్ప అన్నవరం మాత్రం ఇక రాదు.
ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గంలో వెళ్ళిన వాడికే ఆ లక్ష్యాన్ని చేరడం సాధ్యమవుతుంది. అంతేకాని నా ఇష్టం వచ్చిన మార్గంలో నేను వెడతాను, పరమేశ్వరుణ్ణి చేరుకుంటాననుకుంటే అది దారి తప్పడమే. అలా కుదరదు. రమణతత్వం అంటే అంతే. ఆయనకి యథార్థ జ్ఞానము ప్రకాశించింది. దేని వలన? ఇక నువ్వు సాధన చేయవలసిన అవసరం లేదు, ఇక నువ్వు మంత్రోపదేశం చేసుకోక్కర్లేదు, ఇక నువ్వు మంత్రజపం చెయ్యక్కర్లేదు, నీకు అవసరం లేదు, అదంతా అయిపోయింది. మరి ముందు కొంతకాలం ఎందుకు అలా ఆడుకుంటూ ఉండిపోయారు? ప్రారబ్ధం మిగిలిపోయింది. ఆ ప్రారబ్ధం కూడా పూర్తయిపోవాలి. అది కూడా పూర్తయిపోతే తప్ప ఆ జ్ఞానం కలగదు, ఆ పంట పండదు. అదొకసారి పండింది అంటే ఆయనకి తెలిసిపోయింది. ఇక ఆయన ఎప్పుడూ కూర్చున్నారు. ఆయన ఇంకా ఏదో తపస్సు చేశారు అన్న మాట ఏమనాలో అర్థం కాక అండం. ఆ శరీర స్థాయిని దాటిపోయి ఆత్మస్థాయిలో నిలబడిపోతే, ఇక నేను బ్రహ్మమన్న మాట ఎరుకలోనికి వచ్చేస్తే, ఇక బ్రహ్మముగా నిలబడిపోయిన వాడికి రెండవ వస్తువు లేదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. దీన్ని అద్వైతానుభూతి అని పిలుస్తారు. అద్వైతానుభూతి అన్న మాట శంకర భగవత్పాదుల ప్రయోగం, వేదాంతర్గతం. అద్వైతానుభూతి అన్న మాటకు అర్థం ఏంటంటే రెండవది లేని స్థితి. బాగా గుర్తుపెట్టుకోండి. రమణులు అనుభవించిన స్థితి రమణ తత్వము కొత్తది కాదు. రమణ తత్వము వేదాంతర్గతము. వేదము చెప్పిన సత్యం రమణులు అనుభవించారు. ఏ మహాపురుషుడైనా అదే అనుభవిస్తాడు. అది కాక అనుభవించడానికి ఇంకొకటి లేదు, అదే అనుభవించాలి చరమస్థాయిలో. కాబట్టి ఆయన ఆ పరబ్రహ్మముగా సమాధి యందు ఉండిపోయారు. ఉండిపోవడంలో ఇక శరీర స్పృహ లేదు. అప్పుడు ఉన్నదొక్కటే. అందుకే ఆయన తరచుగా ఒక మాట అంటుండేవారు. ఆయన శరీరము వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత సర్కోమా వ్యాధి వచ్చింది. ఇక విపరీతమైన జ్వరం వచ్చి ఆయన వణికిపోతుంటే ఆయన శరీరం పతనం అయిపోతుంది, పడిపోతుంది. అటువంటి సమయంలో చుట్టూ ఉన్న వాళ్ళు చేరి ఏడిచారు. భగవన్ మీరు చచ్చిపోతారేమో అని మాకు భయంగా ఉంది అన్నారు. ఆయన అన్నారు, నేను చచ్చిపోతానా? నాకు చావు లేదుగా, ఇది చచ్చిపోతుంది. ఇది అద్దె కొంప. అద్దె కొంపలో ఉన్నవాడు ఖాళీ చెయ్యాలిగా, దీన్ని నేను వదలాలిగా. అంటే భగవన్ మీరు మాకు దక్కరగా, అంటే దక్కకపోవడానికి నేను వెళ్ళిపోవడానికి చోటెక్కడుంది? నేను అంతా నిండిపోయానుగా, నేనెక్కడికెడతాను? అంతటా నిండి ఉన్నానన్నారు. మీరు నమ్మగలిగితే ఇప్పుడు నేను చెప్తున్న మాటలు, మీరు వింటున్న మాటలు మన మధ్యలో ఆయన ఉన్నారు, ఉండి ఆయన వింటున్నారు. అది అచలం, ధ్రువం, అది కదలడానికి చోటు లేదు. ఆత్మ సర్వత్ర పరివ్యాప్తమైపోయి ఉంటుంది. అది శరీరంలో ఉంటే రమణ అని మనం పిలిచాం. ఆయన మాత్రం అలా పలకలేదు. ఆయన ఎప్పుడు దీన్ని సాక్షిగా చూస్తూ ఉండేవారు. ఇది 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 అనేవారు తప్ప నేను అనేవారు కాదు. ఎవరైనా ఇంకొక ప్రాణి కనపడింది అనుకోండి, ఆయన శరీర భావనతో చూసేవారు కాదు. దానిలోని ఆత్మ, తనలోని ఆత్మ అభిన్నం. అది ఆ శరీరాన్ని తొడుక్కుంది, అదొక శరీరాన్ని తొడుక్కుంది, ఇది దీన్ని తొడుక్కుంది. లోపల ఉన్నది ఒకటేగా, అయినప్పుడు అది దీన్ని ఎందుకు చెనకుతుంది అన్న భావనతో ఉండేవారు. అందుకే ఒక పాము అలా వెళ్ళిపోతుంటే వారు నిన్నను కూడా వచ్చారు, వారు ఇవాళ వచ్చారనేవారు తప్ప పాము వచ్చింది అనేవారు కాదు. ఆయన దృష్టిలో అంతటా ఆత్మయే, ఆత్మ కానిది లేదు. ఆ స్థాయిలో వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒకప్పుడు ఆయన అడిగారు, మీరు రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగారు. ఇది బాగా నిద్రపోయింది అన్నారు. ఇది బాగా నిద్రపోతే మీరు, నాకు నిద్ర ఎక్కడుంది? ఆత్మ ఎప్పుడూ తెలివిగానే ఉంటుంది, నాకు నిద్ర ఉండదు. కాబట్టి ఇది నిద్రపోయింది అనేవారు తప్ప దీనికి ఆకలేస్తోంది. ఓ మీరేమో దీనికి ఏదో నయం చేస్తాను, దీనికి జబ్బు తగ్గిస్తానంటారు. ఇదేమో నాకు ఆ మందు పట్టలేదు, నాకు చాలా బాధగా ఉందని ఇదంటోంది. మీరేమో తగ్గిస్తానంటారు, ఇదేమో నేను తగ్గనంటోంది. మీ పట్టుదల మీది, దీని పట్టుదల దీనిది. మీ ఇద్దరి పట్టుదలల మధ్యలో మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ నేను చూస్తున్నాను. దీని అల్లరి చూస్తున్నాను, ఇది ఎంత నిప్పెట్టి ఎంత పెంకితనం చేస్తోందో తగ్గనని. మీరేమో తగ్గిస్తానని మీ ప్రయత్నం చూస్తున్నాను, దాని అల్లరి చూస్తున్నాను, రెండూ చూస్తున్నాను అనేవారు. నాకు నిప్పి తగ్గలేదనేవారు కాదు. మనమైతే ఏమంటాం?
అంత వైద్యం చేశారు, ఏమిటో మోకాలు నొప్పి తగ్గలేదండి అంటాను. నా మోకాలు నొప్పండి అంటాను. ఆయన పాపం ఏమిటో దీనికి నొప్పి అనేవారు. దీనికి నొప్పి అంటే ఇది వేరు నేను వేరు, నేనెవరు? ఇది నొప్పెడుతోందని తెలుసుకుంటున్నవాడిని. తెలుసుకుంటున్నవాడికి కూడా నొప్పి ఉంటే ఇక వాడు దీనికి నొప్పని ఎందుకంటాడు? కాబట్టి తెలుసుకుంటున్నవాడికి నొప్పి లేదు, వాడు వేరు, ఇది వేరు. ఆయన ఇప్పుడు దీన్ని దీనిగా చూశారు, తాను తానుగా ఉన్నారు. ఆ అసలైన నేను నేనని ఉండిపోయారు జీవితాంతం. జీవితాంతం ఏంటి? అది ఎప్పుడు కలిగింది? ఒక్కసారి చిట్లిందంటే చిటుక్కుని చిట్లిపోయింది. అరుణాచల మాట విన్నప్పుడు చిట్లిపోయింది. ఎందుకు చిట్లిపోయింది? ఇప్పుడు సాధన ఏముంది ఆయనకి? నీకు ఆ ప్రశ్నకి జవాబు వేదం చెప్పగలదు తప్ప లౌకికంగా ఎవరి దగ్గర ఉండదు. సాధన వలన ఉంటుంది. ఏమంటే ఈ పిల్లవాడు గంటలో 150 ప్రశ్నలకి 150 జవాబులు రాసేశాడు, వాడు 30 రాశాడు. వీడు గంటలో 150 ప్రశ్నలకి 150 జవాబులు వ్రాయడం కోసమని 3 నెలల నుంచి ఇంటి దగ్గర పరిశ్రమ చేశాడు. కాబట్టి ఇవాళ బెల్ కొట్టి మళ్ళీ గంట తర్వాత బెల్ కొడితే వాడు 150 బిట్లు ఆన్సర్ చేశాడు. వాడు ఇంటి దగ్గర ఆడుకున్నవాడు గంట కొట్టి గంట మళ్ళీ కొట్టేటప్పటికి గంటలో 150 వాడెక్కడ చేస్తాడు? 30 చేశాడు. ఇవాళ ఆయన పండిపోయారంటే అది గత జన్మల సాధనా బలం. గత జన్మల సాధనా బలానికి ఈశ్వరుడు పలకాలంటే వేదప్రోక్త మార్గంలో నడవాలి. వేదము చెప్పినది మార్గము, ఆ మార్గంలో నువ్వు నడవగలిగితే లక్ష్యాన్ని చేరుకుంటావు. అందుకే ప్రమాణవాక్కు ఏది అని అడిగితే వేదం ఒక్కటే. వేదము ప్రమాణము తప్ప ఇంకా ఏదీ ప్రమాణము కాదు. మీరు ఎక్కడ ఎవరు చెప్పినా అది వేదమునకు వ్యతిరేకం కాకపోతేనే ప్రమాణంగా తీసుకోవాలి. వేద వ్యతిరేకమైతే ఎవరు చెప్పనివ్వండి ప్రమాణం కాదు. మీకు శ్రీరామాయణం యొక్క గొప్పతనం అంతా అదే. రామచంద్రమూర్తి ఎప్పుడు మాట్లాడినా ప్రమాణమైంది. ఎందుకు ప్రమాణమైంది? రాముడు తన సొంతంగా ఏది మాట్లాడడం. రాముడు ఏది మాట్లాడినా శాస్త్రం. శ్రీరామరాజ్యం అంటే ఏమిటో తెలుసా? శ్రీరామరాజ్యం అంటే రాముడు కొత్త పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టాడు, 1/6 వంతు పనులు పుచ్చుకున్నాడు, రహదారికి ఇరువైపులా చెట్లు నాటించాడు, చెరువులు తవ్వించాడు. అది కాదు శ్రీరామరాజ్యం అంటే. శ్రీరామరాజ్యం అంటే యథాశాస్త్రం. శాస్త్రం ఎలా రాజు పరిపాలించాలని చెప్పిందో అలాగే రాముడు పరిపాలించాడు. అందుకు శ్రీరామరాజ్యం. ఆయనలా ఎవరైనా పరిపాలించాడు అంటే దాని అర్థం ఏమిటంటే శాస్త్రాన్ని తప్పకుండా పరిపాలించాడు అని అర్థం. తప్ప శ్రీరామరాజ్యం అంటే రాముడి పరిపాలనకు కొత్త విశేషం ఉంటుంది, అలా చూపించాలి అని కాదు. శాస్త్రం ఎలా ఉందో రాముడు అలా ఉన్నాడు అని అర్థం అంతే. కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ అంటాడు గీతాచార్యుడు. నువ్వు ఈ పని చెయ్యనా ఈ పని చెయ్యద్దా అన్నప్పుడు ఏది ప్రమాణము? ఎవరు చెప్పినా ప్రమాణము కాదు. వేదం చెప్పిందా అదొక్కటే నీకు పూచి. వేదం చెప్పింది తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. వేదం చెప్పింది నువ్వు చెయ్యొచ్చు, వేదం చెప్పలేదు నువ్వు చేయకూడదంతే. వేదం చెప్పింది చేశావు, ఒక్కటే గుర్తుపెట్టుకో, పరమేశ్వరుడికి దగ్గరగా జరుగుతున్నావు. వేదం చెప్పనిది చేశావు, పరమేశ్వరుడికి దూరంగా జరుగుతున్నావు. ఇద్దరూ చేస్తున్నారు పనులు, ఇద్దరిది కర్మే. వేదం చెప్పినట్టు చెయ్యడం భక్తితో బతకడం, వేదం చెప్పనట్టు చెయ్యడం అసలు వేద ప్రమాణమునందు ప్రమాణ బుద్ధి లేకుండా బతకడం. కాబట్టి వాడు ఈశ్వరుడికి దూరంగా జరుగుతాడు. అందుకే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తూ వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం అంటారు. వేదమును ప్రమాణముగా తీసుకో, వేదం ఎలా చెప్పిందో అలా చేయి, ప్రతిరోజు వేదం చదువుకో. దాని వలన నువ్వు పరమేశ్వరుడికి దగ్గరవుతావు. ఎవరి చిత్తం వచ్చింది వాళ్ళు చెప్తారు. లోకంలో చూడండి ఎప్పుడూ కూడా, అందున కలియుగంలో ఏమిటంటే అసలు మార్గం చెప్పేవాళ్ళకన్నా తప్పు మార్గం చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి నువ్వు ఆకర్షింపబడితే నీది తప్పు. శాస్త్రాన్ని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకుని జాగ్రత్తగా వైదికమైన మార్గమునందు ప్రయాణించాలి. రమణ భగవానునకు ఏ కారణము చేత అటువంటి జ్ఞానము కలిగినది? ఒక్కటే సమాధానము. అటువంటి సమాధానము మీకు దొరకాలి అంటే మీరు ఆయన స్థాయి పురుషుల యొక్క జీవితాల్ని విచారణ చెయ్యాలంతే. ఆయన స్థాయి పురుషుల్ని పేర్లు మారుతాయి. మీరు పేర్లు తీసేసి ఎవరిని పరిశీలనం చెయ్యండి ఒక్కటే. ఓ బంగారు గిన్నెలో కాస్త పాయసం పోసా, ఓ వెండి గిన్నెలో కాస్త పాయసం పోసా, ఓ అరిటాకు మీద కాస్త పాయసం పోసా. ఆ 3 పాయసాలు ఓ గిన్నెలోవి.
మీరు అరిటాకు మీద పాయసం తిన్నా ఓలాగే ఉంటుంది, వెండి గిన్నెలో తిన్నా ఓలాగే ఉంటుంది, బంగారు గిన్నెలో తిన్నా ఓలాగే ఉంటుంది. పాయసం ఒకటైనప్పుడు పాత్రతో సంబంధం ఎక్కడుంది? భగవాన్ రమణులు జ్ఞాని కాగలిగారంటే ఆయన జీవితం అంతే, రామకృష్ణ పరమహంస అయినా అంతే, చంద్రశేఖరేంద్ర భారతి అయినా అంతే, లేకపోతే సాయిబాబా గారైనా అంతే, ఎవరైనా అంతే. ఆ మార్గమునందు వేరొకటి ఉండదు, అలా ఉండే అవకాశం లేనే లేదు. అసలు దానికి ఇంకొక మార్గం లేదు. నాణ్యపంధాయనాయ విద్యతే, ఇంకొక మార్గం ఉందని నువ్వు అనుకుంటున్నావేమో, లేదు. మీరే చెప్తున్నారు మంత్రపుష్పంలో ప్రతిరోజు. చేత్తో పువ్వు పట్టుకుని లేచి మనం ఒప్పుకుంటున్నాం, ఇంకొక మార్గము లేదు. వేదమును ప్రమాణముగా తీసుకుని ప్రయాణము చేయుట ఒక్కటే మార్గము, లేని నాడు దూరంగా వెళ్ళిపోతున్నాం. కాబట్టి అలా ఆయన చేశారు. గత జన్మలలో కొన్ని కోట్ల జన్మలలో చేశారు. ఈ జన్మలో పండింది ఆయన అదృష్టం. అందుకే అలా కూర్చుంటే ఎంత బాధకైనా సరే తట్టుకోగలిగినటువంటి స్థితి ఆయనకి ప్రారంభమునందు వచ్చేసింది. అది ఈశ్వరుడితో ముడి తర్వాత పడిపోయింది. అందుకని ఆయన పాతాళలింగం దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. విషక్రిములు వచ్చాయి, కొరికేశాయి, మాంసపు ముద్దలు వేలాడిపోయాయి, ఎముకల దగ్గరికి పురుగులన్నీ చేరిపోయాయి, కొరికి తినేస్తున్నాయి, నెత్తురు కారిపోయి కింద అట్ట కట్టేసింది. ఆయన ఇలా కూర్చుని ఆనందమునందున్నారు. ఇది భౌతికమైనటువంటి వాదనకి అందేటటువంటి విషయమా అని అన్నారనుకోండి. భౌతికమైనటువంటి విషయంగా పరిశీలనం చేస్తే అనాలంటే అలా కూర్చున్నాడంటే వాడు పిచ్చోడండి అనాలి. లోకంలో అర్థం కాని వాళ్ళందరూ ఇవాళ కాదు, ఎప్పటి నుంచో అదే పేరు పెట్టారు. అందుకే మహాపురుషులు ఏడిచారు, రామకృష్ణ పరమహంసకి పట్టిందన్న పిచ్చి నాకు ఎప్పుడు పడుతుందో అని ఏడిచారు. అందరూ లోకంలో నిద్రలేస్తూ ఇవాళ ఆ పని చేస్తా ఈ పని చేస్తా అని సంతోషిస్తారు. రామకృష్ణ పరమహంస నిద్రలేస్తూనే నేల మీద పడి తల కొట్టుకుని ఏడిచేవారు. మేనలుడు వచ్చి అడిగాడు, ఎందుకు అలా ఏడుస్తావు మామయ్య అని అడిగాడు. ఒరే, నా జీవితంలో ఇంకో రోజు అయిపోయింది, నాకు అంబ దర్శనం అవ్వలేదురా అనేవారు. అది వాళ్ళ వెంపర్లాట. ఇంకో రూపాయి తేవాలి నా బోటిగాడి వెంపర్లాట. ఎక్కడి సాపత్యం? ఎన్ని కోట్ల జన్మల సాధన చేస్తే ఈశ్వరుడికి దగ్గరవుతావు. అకస్మాత్తుగా ఇవాళ ఈ జేబులో 10 రూపాయలు పెట్టుకుని మోక్షం అన్నది చెట్టు కింద కొనుక్కునేటటువంటి తేగల కట్ట కాదు. కొన్ని కోట్ల జన్మలు వైదికమైన సాధన చేస్తే ఆ సాధనలో నువ్వు దగ్గరికి నడుస్తావు. అసలంటూ ప్రారంభమైతే నిన్ను ఎంత వేగంగా పరిగెత్తించాలో పరమేశ్వరుడికి తెలుసు. అరుణాచలం దగ్గరికి లాక్కోవాలనుకుంటే మౌల్వీ దగ్గర మొదలెట్టి ఎక్కడి వరకు లాక్కున్నాడు? 5 రూపాయలు ఉన్నాయని అన్నతోనే చెప్పించాడు. అది ఈశ్వరానుగ్రహం అంటే. అందుకే ఒకప్పుడు రమణులు మహాజ్ఞానిగా ఆశ్రమంలో కూర్చుని ఉండగా ఆయనకి చాలా స్నేహితుడు అనిపించుకున్న వ్యక్తి, అతని పేరు రంగన్న. అతను వెళ్ళి అడిగాడు, వెళ్ళిపోయే ముందు కనీసం మధురైలో నాతో కూడా చెప్పలేదేం రమణ అని అడిగాడు. ఆయన అన్నారు, వెళ్ళిపోయే ముందు వెళ్ళిపోతున్నానని నాకొకటి తెలుసా అని అడిగాడు. నడిపించిన వాడు వేడొకడున్నాడు, వాడు లాగుతున్నాడు, లాగబడ్డారు. నాకేం తెలుసు, ఏం చెప్పను అన్నారు. మౌల్వీ చేత చెప్పించారు, ముద్దుకృష్ణ భాగవతుడి చేత చెప్పించారు. ఆ చెవి కమ్మలొక్కటి ఎందుకు మిగలాలి? ఆ అవసరం తీరిపోగానే విసిరి పారేశారు. స్నానానికి అప్పుడే వర్షం ఎక్కడి నుంచి పడాలి? లోపలికి వెళ్ళేటప్పటికి అరుణాచలేశ్వరుడి యొక్క దేవాలయం అంతా ఎందుకు ఖాళీగా ఉండాలి? ఆయన వెళ్ళి అప్పా నేను వచ్చానన్న తర్వాత కొన్ని సంవత్సరాలు ఇంకా లోపలికి వెళ్ళాలా? ఎందుకు వెళ్ళాలా? గుళ్ళోకి వెళ్ళి చూసొద్దాం అని చెప్పి వెంపర్లాట ఎందుకు లేదు? అదే నాబోటిగాడు ఏ వెంకటాచలమో శ్రీశైలమో వెళ్ళాడు అనుకోండి, పొద్దున్న లోపలికి తీసుకెళ్లి దర్శనం చేయించి సాయంకాలం మళ్ళీ లోపలికి తీసుకెళ్తాం, వస్తారా అన్నారు అనుకోండి, అయ్యో తప్పకుండా వస్తానని పరిగెడతాను. అదే రమణులు ఒక్కసారి అప్పా నువ్వు లాగే వచ్చేశాను అన్నారంతే, ఇక వెళ్ళలా గుళ్ళోకి. ఎందుకని? ఆ అరుణాచలేశ్వరుణ్ణి ఇక్కడ చూసుకుంటూ ఉండిపోయారు ఆనంద తరంగాల్లో. అది స్థాయి, అది జ్ఞానం. ఆ శరీరము నుంచి విడిపోయిన వాడికి ఇక శరీర స్పృహ ఎక్కడిది? ఆ స్పృహ లేదు. కురుక్కు తినేసేయి, దాన్ని ఎవరు పట్టుకోగలరు? ఆ స్థాయిలో ఉన్నవాడే పట్టుకోగలడు. అన్యులకు ఎలా సాధ్యం? కాదు. అందుకే కామాక్షి పరదేవత రమణులు వస్తున్నారని శేషాద్రి స్వామిని పంపింది. శేషాద్రి స్వామి గ్రహించారు, లోకం దృష్టిలో ఈనోపిచ్చాడు ఆయనోపిచ్చాడు, వీళ్ళిద్దరికీ పెద్ద పిచ్చాడు గుళ్ళో ఉన్నాడు అరుణాచలేశ్వరుడు. ఎందుకని? ఆయనకి నామాల్లో ఓ పేరుంది, ఉన్మత్త శేఖరాయ నమః అని. ఉన్మత్తుడు అంటే పిచ్చాడు, శేఖరుడు అంటే పెద్దవాడు. పిచ్చాళ్ళకి పెద్ద పిచ్చాడు, పిచ్చాళ్ళకి పెద్ద పిచ్చాడు గుళ్ళో ఉన్నాడు, ఇద్దరు పిచ్చాళ్ళు గుడి బయట ఉన్నారు. మన దృష్టిలో, వేదాంతం దృష్టిలో పండించగలిగిన వాడు పండిపోయిన వాళ్ళు.
ఆ పంట అర్థం కాని మనకి వాళ్ళు పిచ్చివాళ్ళు. చంద్రశేఖర భారతి ఇదే స్థాయిని పొందితే శృంగేరిలో ఇలా ఓం నిధనపతయే నమః అంటే పువ్వేసి ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయి సమాధిలోకి వెళ్ళిపోయి అలాగే ఉండిపోతే చంకల కింద చేతులేసి తీసుకెళ్లి గురునివాసంలో కూర్చోబెట్టి జగద్గురువు స్నానం చేయకుండా ఉండకూడదని బిందితో తీసుకొచ్చి నీళ్లు పోసేవారు. బట్ట లాగేసి బట్ట చుట్టు పెట్టేసేవారు. ఆయనకి పిచ్చెక్కిపోయిందని ప్రభుత్వం పరిశీలకుండా పంపించి. ఎవరికి అర్థమవుతుంది? చంద్రశేఖర భారతి ఓ మాట అడిగారు, మీ అమ్మ కొంట్లో బాగులేకపోతే నా దగ్గర విభూతి పట్టుకెళ్ళి గుర్తుందా అని అడిగారు. అడిగిపోయి అడిగాడు, ఈయనకి పిచ్చి ఏమిట్రా ఇన్ని గుర్తున్నాయని, నీకు అర్థం కానివన్నీ పిచ్చి విషయాలా అని అడిగారు. ఆయన తెల్లబోయి ఆయనకి పిచ్చి కాదు, ఆయన అద్భుతావస్థలో ఉన్నారు, తురీయావస్థలో అని రిపోర్ట్ ఇచ్చాడు. మహాత్ములందరూ ఆ స్థాయిని పొందిన వారే, వాళ్ళకేం అక్కర్లేదు, చూడగలగాలి కానీ ఇప్పటికీ ఉన్నారు అటువంటి వాళ్ళు, ఇప్పటికీ ఉన్నారు. అలా పండిపోయి తిరుగుతున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. నేను ఎన్నో ఊళ్ళు వెడుతూ ఉంటాను కాబట్టి నాకు తెలుసు, కానీ సభాముఖంగా చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. నాకు దగ్గరగా ఉండే నా అంత్యవాసులకి కొంతమందికి ఆ విషయాలు తెలుసు కూడా. కాబట్టి అంతటి మహాపురుషులు ఇప్పటికీ లోకంలో తిరుగుతూనే ఉన్నారు, ఆ స్థాయిని పొందినవారు. గత జన్మలలో చేసుకున్నటువంటి సాధనా బలం దాని వలన పంట పండింది, దేహ సంబంధమైనటువంటి భావన పోయింది. అలా కూర్చుంటే తొడనే కొరికేస్తే పెట్టుకున్నటువంటి ఒక పాత చొక్కా చింపేసినటువంటి గుడ్డ గోచీగా పెట్టుకుంటే అది ఉంటుందా? అది పిట్లిపోయింది, పిట్లిపోయి ముక్కల కింద ఊడిపోయింది. ఆయనకి నాకు గోచీ లేదు, నేను దిగంబరంగా ఉన్నాను, నా శరీరంలో కొన్ని భాగాలు బయటికి కనపడకూడదు, వాటిని నేను మరుగుపరచవలసి ఉంటుంది, ఇక ఆ భావన ఎక్కడుంది? తొడలు కొరికేస్తున్నా పట్టించుకోని వ్యక్తికి ఇంకా కొత్తగా శరీరానికి వస్త్రం చేత ఆచ్ఛాదించాలనేటటువంటి కోరిక ఉంటుందా? ఆయన అలాగే తిరిగేవారు. విచిత్రం ఏమిటంటే పాతాళలింగం దగ్గర ఒక పిల్లవాడు ఆ స్థితిలో ఉన్నాడు, తిరువన్నామలై మొత్తం మీద ఎవ్వరికీ తెలియదు, ఆ గుళ్ళో వాళ్ళకు కూడా తెలియదు, ఒక్క శేషాద్రి స్వామికే తెలుసు. శేషాద్రి స్వామి ఈ పిల్లవాడి కోసమని ఆ పాతాళలింగం దగ్గర మెట్లు దిగి లోపలికెళ్ళి ఎక్కడున్నాడని చూశారు. శేషాద్రి స్వామి వెళ్ళడం చూసి ఎప్పుడైనా శేషాద్రి స్వామి కనపడితే రాళ్లు విసరడం, మట్టి పెళ్లలు విసరడం అదే పని పిల్లలకి. ఎందుకంటే ఆయన్ని పిచ్చివాడు అనేవారు. బుద్ధి గడ్డి తిన్నవాళ్ళు ఎవరు? పెద్దవాళ్ళు. పిల్లలకే ఆ దోషం ఉండొచ్చు, పెద్దవాళ్ళు చెప్పాలిగా. ఆయన పిచ్చివాడు, నిజంగా పిచ్చివాడు అనుకో, బుద్ధి ఉండద్దురా, రాళ్ళు విసరడం ఏంట్రా అని అడగాలి, కానీ వాళ్ళు అడగరు. కాబట్టి ఆయన పాతాళలింగం దగ్గరికి వెడితే రాళ్ళు మట్టి పెళ్లలు విసిరారు ఆయన మీదకి. అన్ని ఎందుకు విసురుతున్నారని అనుమానం వచ్చి అరుణాచల క్షేత్రంలో ఒక గొప్ప భక్తుడు ఒక ఆయన అక్కడ నిలబడి చూస్తున్నాడు. ఆ పాతాళలింగం దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు శేషాద్రి స్వామి. వచ్చి ఆ భక్తుడిని పిలిచి, లోపల బ్రాహ్మణ స్వామి ఉన్నాడు బాలుడు అంటే మీకెలా తెలుసు అన్నారు. నేను పార్వతిని, కామాక్షిని, నా బిడ్డ నాకు తెలియదు, సుబ్రహ్మణ్యుడు లోపల ఉన్నాడు, రక్షించి తీసుకురండి రా అన్నారు. అని ఆయన గబగబా వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోగానే అక్కడ ఉన్నటువంటి ఆ భక్తుడు చూసి, అరే రే, ఇంతటి మహానుభావుడి మీద రాళ్లు విసురుతున్నారని వీళ్ళు అని కోపం వచ్చి అక్కడ ఒక చెట్టు ఉంటే దాని కొమ్మ విరిచి ఆ కొమ్మ పట్టుకు పరిగెత్తాడు ఆ పిల్లల వెంట. ఆ పిల్లలందరూ పారిపోయారు. అప్పుడు నలుగురిని పోగేసి పాతాళలింగం దగ్గరికి వెళ్ళి దీపాలు పట్టుకుని వెళ్ళారు. వెళ్ళి చూస్తే ఆ శివలింగం పక్కన కటిక చీకట్లో మిణుకు మిణుకుమంటూ వెలుతురులో కనపడ్డాడు ఈ పిల్లాడు. జుట్టంతా ఇలా పెరిగిపోయింది, గోళ్ళు ఇలా పెరిగిపోయి ఇలా వంకర తిరిగిపోయాయి, ఒంటి మీద బట్ట లేదు, పిలిస్తే పలుకు లేదు. పిల్లవాడి తొడల కింద చెయ్యి వేసి పైకెత్తారు, నెత్తురు అట్టలు కట్టి మాంసం చేతులకు అంటుకుంది. అలాగే ఎత్తి పట్టుకొస్తున్న స్పృహ లేదు, బ్రహ్మానందమునందున్నారు. తీసుకొచ్చి ఆయన్ని ఆ ఇప్ప చెట్ల కింద కూర్చోపెట్టారు. ఆ తర్వాత అనేకమైనటువంటి స్థానాలు మారారు. ఆఖరికి గురుమూర్తం అన్న స్థానానికి తీసుకెళ్లారు. అక్కడ ఎవరో అడుగు కూడా పెట్టేవారు కాదు, నడిచేవారు కాదు, భయం, ఇంతంత చీమలు. ఆయన్ని తీసుకెళ్లి అక్కడ కూర్చోపెట్టి ఎవరు రారు అక్కడికని చెప్పి 4 నీటి పాత్రలు పెట్టి ఒక బల్ల కోళ్లు 4 కోళ్లు నీటి పాత్రల్లో పెట్టి చీమలు ఎక్కకుండా ఆయన్ని కూర్చోబెట్టారు. ఆయన ధ్యానపారవస్యంలో వీపు గోడకి తగిలింది. తగలగానే చీమలన్నీ గోడ మించి వచ్చి ఆయన వీపు కురికేసి, ఆయనకి ఏమీ తెలియదు, అలాగే కూర్చున్నారు.
వీపు కొరికేస్తే వీపులోంచి కారినటువంటి నెత్తుటి అట్ట వీపు ముద్రగా పడింది. మామిడి తోపులో కూర్చున్నారు, దొంగలు వచ్చారు, ఎవరూ లేరు కదా ఎత్తుకుపోదాం కాయలు అవినని. ఈయనొక్కరే ఉన్నారు, కూర్చుని ఉన్నారు. ఇదే అలా కూర్చున్నాడు, మనము ఏ చెట్టు ఎక్కగానే పట్టుకుందామని కూర్చున్నాడేమోరా, చూడు వెళ్ళని మెల్లిగా కర్ర పెట్టి కదిపి చూశారు. ఆయన ఏం కదలలేదు. ఒరే నిజమంటావా అబద్ధమంటావా అని అక్కడే చిముడు మొక్క ఒకటి ఉంది, అది ఆ ఆకుని పిండి ఇలా ఒంటి మీద వేసినా సరే భగ్గుమంటుంది. ఆ ఆకులు తీసి పిండి రసం తీసుకొచ్చి వెనక నించుని ఒకడు ఆయన కన్నురెప్పలు పైకెత్తాడు, ఆ రసం ఆయన కళ్ళల్లో పోసేశారు. ఇంకొకడైతే క్షణం నిలబడలేడు, గావు కేకలు పెడతాడు, 2 కళ్ళల్లో ఆకుల రసం పోశారు. ఆయన ఎందుకు కదలిక లేదు, ఆయన అలాగే బ్రహ్మానందం అనుభవిస్తూ ఉండిపోయారు. ఏం చెప్పను రమణతత్వం అంటే, అది బ్రహ్మానందం అంటే. అంత గొప్ప స్థితిలో దేహ సంబంధం నుంచి విడిపోయి మహానుభావుడు తపస్సు చేస్తూ ఉండిపోయారు. అంతటి బ్రహ్మానందంలో ఆయన ఉన్నటువంటి రోజులలో ఆయన అక్కడ ఉన్నారు అన్న విషయం కోసం వెతుక్కోవలసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు లౌకికంగా. ఆయన ఎంత బ్రహ్మానందంలో ఉన్నారో అంత శోకంలో ఒకళ్ళు ఉన్నారు. ఎవరు? తల్లి ఎలగమ్మ గారు, ఆయన యొక్క అన్న, ఆ తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులు, స్కూల్లో పాఠం చెప్పిన వాళ్ళు. మేస్టార్ ఏమైనా అన్నారా? లేకపోతే ఇంట్లో పిన్ని గారు ఏమైనా అన్నారా? బాబాయ్ గారు ఏమైనా అన్నారా? అన్నయ్య ఏమైనా మందలించాడా? లేకపోతే ఏమైనా వికారం పుట్టిందా? మతిభ్రమణం వచ్చిందా? పిల్లాడు ఏమైనా దుర్వ్యసనాల కోసం ఎక్కడికైనా వెళ్ళిపోయాడా? నాటకాల్లో చేరిపోయాడా? రకరకాల ఆలోచనలు. ఒక పక్క భర్త పోయారు, ఒక పక్క కొడుకు ఎక్కడికో వెళ్ళిపోయాడు. పాపం ఆ అలగమ్మ గారు ఏడుస్తూనే ఉన్నారు. ఇంతమంది ఏడుస్తుంటే ఒక్కడు అన్నిటికీ అతీతంగా ఆనందపడుతున్నాడు. ఆ తర్వాత కథ ఎన్ని మలుపులు తిరిగిందో, రమణ తత్వం మౌనంలోనే ఎంత సందేశం ఇచ్చిందో రేపటి రోజున విందుగారు. రేపు సాయంకాలం 6:30 మళ్ళీ ప్రారంభం చేస్తాను. నేను మీతో నిన్న మనవి చేశాను, అరుణాచల క్షేత్రాన్ని చేరుకున్న తరువాత రమణ మహర్షిలో విశేషమైనటువంటి భగవదానుభవాన్ని పొందడానికి కావలసినటువంటి అవకాశం ఆయనకి చిక్కింది. ఆయన యొక్క చిట్ట చివరి ప్రయోజనం అదే, అది తప్ప వేరొకటి ఆయనకి లేదు. ఆయనకి లేదు కాదు, యథార్థములకు ఎవరికైనా చిట్ట చివరికి పొందవలసినటువంటి స్థితి అది సాధన చేత. కాబట్టి ఆయన కేవలము భగవదనుభవమునందు మునిగి తనకన్నా వేరొకటి లేదు అన్న భావనతో అంటే ఆ రకమైనటువంటి ఆత్మ అనుభవంలోకి వచ్చినటువంటి కారణం చేత బ్రహ్మానందం అనుభవిస్తూ ఉన్నారు. దానివలన శరీరం ఎన్ని వైక్లభ్యములను పొందినప్పటికీ ఆయన దాని గురించి స్పృహ పొందలేదు. కానీ అక్కడ సహజంగా కొడుకు ఏమైపోయాడనేటటువంటి ఆర్తి ప్రధానంగా ఉండేటటువంటిది తల్లికి. ఆ తరువాత అన్నదమ్ములకు ఉంటుంది, పినతండ్రులకు ఉంటుంది. ఆ కారణం చేత పిల్లవాడు ఎందుకు వెళ్ళిపోయి ఉంటాడు అన్నది ప్రారంభమైంది. దాని గురించినటువంటి ప్రశ్న ఏదో ఎవరికి నోటికి వచ్చిన మాట వాళ్ళు చెప్పారు. ఎక్కడో బడిలో ఎవరైనా సరిగ్గా చదవట్లేదని దెబ్బలాడారేమో అన్నారు. 3 రూపాయలు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. 3 రూపాయలతో ఏం చేస్తాడు, డబ్బు అయిపోయిన తర్వాత వాడే తిరిగి వస్తాడన్నారు. కాదు పిల్లవాడు ఏదో దారి తప్పాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడన్నారు. ఎవరి నోటికి వచ్చిన మాట వాళ్ళు అన్నారు. అన్నగారు ఏమైనా అన్నాడేమో నాగస్వామి అన్నారు కొంతమంది. కాదు బాబయ్యే ఏమైనా అన్నాడేమో ఆ సుబ్బయ్యర్ గారని చెప్పి కొంతమంది అన్నారు. పినతల్లి ఏమైనా అందా అని కొంతమంది అన్నారు. ఎవరికి వచ్చిన మాట, ఎవరికి వచ్చిన ఊహ వాళ్ళు చెప్తూ వచ్చారు. చిట్ట చివరికి ఎవరో ఒక వార్త ప్రచారం చేశారు. తిరుచిరాపల్లిలో నాటకాలకు సంబంధించినటువంటి ఒక సంస్థలో ఈయన సభ్యుడిగా చేరిపోయాడు వెంకటరామన్నని. వెంటనే పాపం తల్లికి ఆర్తి ఉంటుంది కదూ, అందుకని ఆవిడ ఆ పినతండ్రిని వెళ్ళమని అడిగింది. అప్పటికే సుబ్బయ్యర్ గారి శరీరం విడిచిపెట్టేశారు. ఆ మిగిలినటువంటి నెల్లియప్పయ్యర్ గారు వెంటనే బయలుదేరి అక్కడ భోగొట్టా చేసి వస్తే మనిషిని పోలిన మనిషి ఉంటాడు. దూరం నుంచి చూస్తే అచ్చు వెంకటరామన్ ఎలా ఉంటాడో, వెంకటరామన్ అంటే పూర్వాశ్రమంలో భగవాన్ రమణులు అనుకోండి. నిజానికి ఆయన శాస్త్రీయ సన్యాసము అని ఏమీ స్వీకరించలేదు. అరుణాచలానికి 24 కిలోమీటర్ల పరిధిలో దీక్షానియములేమీ లేవు కనుక ఆయన ఎలా బయలుదేరాలో అలాగే కూర్చుండిపోయారు. ఒక కౌపీన ధారణం ఒకటే చేశారంతే. కాబట్టి
వెళ్ళి చూస్తే దూరం నుంచి చూసినప్పుడు వెంకటరామన్ ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు అందులో ఒక నటుడు. అయ్యో వీడు మన పిల్లవాడు కాదని తిరిగి వచ్చారు. కాలం గడిచిపోతోంది, కాలం నిలబడుతుందా? ఎవరి కోసం నిలబడుతుంది? కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాసుడు. కాలం నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ నడిచి వెళ్ళిపోతున్నప్పుడు అలగమ్మగారు మెల్లిగా మనసు తిటవు చేసుకుంది. ఏ కారణం చేత? పరమేశ్వరుడు ఒక చోట దుఃఖాన్ని ఇస్తే ఒక చోట సుఖాన్ని ఇస్తాడు. ద్వంద్వములకు వశులమైపోయినటువంటి మనందరికీ ఎక్కడో ఒక చోట మనసుకి ప్రీతి కలిగిన చోట సేద తీరుతాం, మనసుకు బాధ కలిగిన చోట డసిపోతూ ఉంటాం. ఒక కొడుకు వెళ్ళిపోయాడే అని ఆవిడ బాధపడ్డారు. ఉన్న నాగస్వామికి ఓ ఉద్యోగం వచ్చింది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో, కోడలు కాపరానికి వచ్చింది. ఏదో కొడుకు కోడలు కాపరం చూసుకుని ఆవిడ సంతోషపడిపోతున్నారు. అలగమ్మ గారి వైపు నుంచి చూస్తే ఒకలా ఉంటుంది విషయం, భగవాన్ రమణుల వైపు నుంచి చూస్తే ఒకేలా ఉంటుంది. ఒకలా కాదు, ఒకేలా, ఇంకొక మార్పు ఉండదు. ఆయన ఎప్పుడూ ఆత్మయందు రమిస్తూ ఉంటారు. కాబట్టి ఒక రోజున వీళ్ళందరూ కూర్చుని ఉండగా ఎవరో పరిగెత్తుకొచ్చాడు. వచ్చి తిరువణ్ణామలైలో ఒక మామిడి తోపులో ఒక పిల్లవాడు చాలా గొప్ప స్థితిని పొందేట. అతను ఇప్పుడు విశేష ప్రచారాన్ని పొందాడు. ఆత్మానుభవమునందు మునిగి ఉన్నట్ట. మీరెవరు అని అడిగితే నోట మాట లేకుండా కాగితం మీద వ్రాసేట తిరుచులి వెంకటరామన్ అని. కాబట్టి మన పిల్లవాడే, మనం వెళ్ళి చూస్తే బాగుంటుంది అన్నారు. ముందు అందరికన్నా ఆర్తి ఎవరికి? అలగమ్మ గారికే. అందుకని వెళ్ళమని తొందర చేసింది ఆవిడ నాగస్వామిని. ఆయన అన్నాడు, అమ్మ నాకు సెలవు లేదు, కొత్త ఉద్యోగం కదా, వెడతాను తీరుబడి మీద అంటే ఆవిడ ఊరుకుంటుందా? ఆవిడ ఆర్తి ఆవిడిది. పాపం మరిది నెల్లియప్ప అయ్యర్ బయలుదేరాడు. ఆయనతో పాటుగా నారాయణ స్వామి అయ్యరని వేరొక ఆయన కూడా బయలుదేరారు. ఇద్దరు తిన్నగా మామిడి తోపు దగ్గరికి వెళ్ళారు తిరువణ్ణామలై దగ్గరలో. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బాలస్వామి చేసుకునేటటువంటి సాధనకి, ఆ ఆనందానికి అందరూ వెళ్ళి చూస్తుంటే అడ్డొస్తున్నారని లోపలికి ఎవ్వరిని పంపించడం మానేసి అక్కడ ఒక ఆయన అడ్డంగా ఉండడం మొదలుపెట్టాడు. ఆయన పేరు కూడా వెంకటరామనాయనార్. వెంకటరామన్ ఈయన పేరైతే అడ్డుపడినటువంటి వ్యక్తి వెంకటరామనాయనార్. ఆయన ఎవరిని వెళ్ళనిచ్చేవాడు కాదు. వీళ్ళు మొరపెట్టుకున్నారు, అయ్యో మేము వాళ్ళ కుటుంబ సభ్యులం, ఒక్కసారి చూస్తామని. నేను పంపను, ఆయన ఏకాంతానికి భంగం కలుగుతోంది అన్నాడు. ఆఖరికి పోనీ కాగితం చూపించండి, రమ్మంటే వస్తామని ఆ నెల్లియప్ప అయ్యర్ ఆ మానామధురై అనేటటువంటి ఊరు పేరు పైన ఉన్నటువంటి ఓ కాగితం తీసుకుని మానామధురై ప్లీడర్ నెల్లియప్ప అయ్యర్ అని ఆ సబ్ రిజిస్ట్రార్